రాష్ట్ర దేశ ప్రజల బాగోగుల్ని పట్టించుకోలేని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అబద్దాల అల్లికలు రోజురోజుకి చేసుకుంటూ పోతున్నాయని, ఆచరణ సాధ్యం కాని అనేక విధానాల్ని ప్రవేశపెడతామని, అభివృద్ధి పదంలో నడుపుతామని చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ టూరిజం తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసుకుంటే ఆదాయం వస్తుందని చెప్పారు. ఓకేనా? మీడియా మిత్రులందరికీ సిపిఐ జిల్లా సమితి తరఫున నమస్కారాలు. ఈరోజు రాష్ట్రం, దేశం ప్రజల బాగుల్ని పట్టించుకోనటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అబద్ధాల అల్లికలు రోజు రోజుకి చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఆచరణ సాధ్యం కాని అనేక విధానాలని ప్రవేశపెడతామని, అభివృద్ధి పదంలో నడుపుతామని చెప్తా ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడుతూ టూరిజం తక్కువ ఖర్చుతోటి అభివృద్ధి చేసుకుంటే ఆదాయం వస్తుందని చెప్పాడు. అంత పెద్ద ఆయన 40 years ఇండస్ట్రీ చంద్రబాబు గారు ఆ తేడాన్ని గమనించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఇజం వేరు, టూరిజం వేరు. మార్క్సిజం అనేదానికి ఇవాళ ప్రపంచంలోనే ప్రత్యామ్నాయం లేదు. యొక్క ఇఫ్తార్ విందులకు వెళ్ళి అలవిగానే వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఇఫ్తార్ విందుకి వెళ్ళి మేము ఈ చట్టానికి వ్యతిరేకం అని చంద్రబాబు గారు ఎందుకు చెప్పడం, పవన్ బాబు గారు ఎందుకు చెప్పడం, జగన్ బాబు గారు ఎందుకు చెప్పడం? మేం చెప్తాం. సిపిఐగా, వామపక్షాలుగా మేము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నటువంటి వక్ఫ్ చట్ట సవరణకు మేము వ్యతిరేకం అనేది స్పష్టంగా చెప్తా ఉన్నాం. దాని మీద ముస్లిం మైనార్టీ సమాజంతో పాటు లౌకిక ప్రజాస్వామ్య శక్తులన్నీ మేల్కొని పోరాటానికి కూడా సిద్ధం కావాలని సిపిఐగా పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే మిర్చి రైతు గోడు అలవిగాని పద్ధతుల్లో ఉన్నది. మొత్తం కోల్డ్ స్టోరేజీలు మిర్చి పంటతోటి నిండిపోయింది. అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య శరణ్యం అనేటటువంటి స్థితిలో దారుణంగా మిర్చి రైతు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నాడు. ఈ ప్రభుత్వం వైపు నుంచి మద్దతు ధర కనీసం 20,000 ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేసినాయి. వాళ్ళపైన ఉక్కుపాదం మోపాలని ఎస్పీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా చేయమని మా మనవి. అలాగే పగడాల ప్రవీణ్ పగడాల అతను ఎక్సలెంట్ ఆరేటర్, చాలా మంచి వాగ్దాటి కలిగినటువంటి ఫాస్టర్. ఆయన మరణం పైన అనేక రకాలైనటువంటి అభిప్రాయాలున్నా మెజారిటీ అభిప్రాయం ఆయన హత్యగావించబడ్డాడు, దీంట్లో మతోన్మాదుల హస్తం ఉందని పెద్ద ఎత్తున ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి.
ఏది ఏమైనా తేలిందాకా, అసలు నిజం బయటపడిందాకా మనం చెప్పలేం. కానీ ఈ సందర్భంగా ఒకటి మాత్రం సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం, న్యాయ విచారణ వేగవంతం చేయండి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడండి. క్రిస్టియన్ మైనార్టీలు కానీ, ముస్లిం మైనార్టీలు కానీ వాళ్ళ మనసుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎడల, సంఘ్ పరివార్ శక్తుల ఎడల జరుగుతున్నటువంటి భయాందోళన నుంచి విముక్తి కల్పించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం.